హలో ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మేము మొన్న యానం ట్రిప్కి వెళ్ళాం. అక్కడ విశేషాలు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మేము ఫస్ట్ అక్కడ విజిట్ చేసిన ప్లేస్ శివ టెంపుల్. ఆ శివుడిని చూసారా ఎంత అందంగా ఉన్నాడో, రెండు ఏనుగుల మధ్య. ఇంకా ఆ శివలింగం ముందల ఒక రావి చెట్టు ఉంది, దాని కింద శివలింగం చాలా క్యూట్గా ఉంది కదా. మాకు బాగా నచ్చింది, అందుకే దీంట్లో క్యాప్చర్ చేసాం. నెక్స్ట్ అక్కడ ఇంకా ఈ శివాలయం ఎదురుగానే మనకు ఒక మసీద్ కనిపిస్తుంది. ఆ మసీదులో చాలా మసీదులకు సంబంధించి ఫొటోస్ మొత్తం అన్నీ మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మసీదుకి రావడం. నార్మల్గా లేడీస్ని మసీదులోకి అలౌ చేయరు, ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి సో అలౌ చేస్తారు. చూడండి చాలా బాగుంది. నెక్స్ట్ మేము బయటకు వచ్చాము. అవుట్లుక్ గురించి ఇవన్నీ వాల్. ఈ మసీద్ అవుట్లుక్ మొత్తం షిప్ షేప్లో చేశారనమాట. ఇది మొత్తం స్పాన్సర్ చేసింది రిలయన్స్ వాళ్ళే. మేము లోపల నుంచి మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాము. పైనుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుందని అని అక్కడ ఉన్న ఒక పోలీస్ చెప్పారు. స్టెప్స్ ఎక్కేటప్పుడు మటుకు జాగ్రత్తగా ఎక్కండి, కొంచెం స్లిప్పరీగా ఉన్నాయి. ఇదిగోండి పైనుంచి చూస్తే వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా పైకి వెళ్ళొచ్చు. హైట్స్ అంటే భయం వేసేవాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. చూసారా పైనుంచి చూస్తే వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. చుట్టూ పచ్చని చెట్లు. అక్కడ కనిపిస్తున్నది అయ్యప్ప స్వామి గుడి. వ్యూ ఎంత బాగుందో కదా. గోదావరి, శివలింగం. అక్కడ మనకి ఐలాండ్ కూడా కనిపిస్తుంది, ఒక చిన్న ఐలాండ్. ఐలాండ్ అంటే ఎల్లి ఐలాండ్ అనుకోకండి, చిన్న ఐలాండ్. అది బ్రిడ్జ్ అనమాట. అమలాపురం నుంచి యానం కనెక్ట్ చేస్తుంది. ఇందాక చెప్పా కదా చిన్న ఐలాండ్ అని, అదిగోండి. నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ చర్చ్ అనమాట. ఈ చర్చ్ మొత్తం సిమెంట్ తోటే కన్స్ట్రక్ట్ చేశారు. ఇది స్పాన్సర్ చేసింది కూడా రిలయన్స్ వాళ్ళే అండి. ఈ చర్చ్ పక్క నుంచి మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల నుంచి పైకి వెళ్తే జీసస్ స్టాచ్యూ ఉంటుంది. అలాగే వ్యూ కూడా బాగుంటుంది చూడడానికి. గోదావరి, నెక్స్ట్ ఇందా చెప్పాక బ్రిడ్జ్, అదే ఆ బ్రిడ్జ్. అమలాపురం నుంచి యానం కనెక్ట్ చేస్తారనమాట ఆ బ్రిడ్జ్. మా వాళ్ళు తెగ చూసేస్తున్నారు. ఇదే అండి స్టాచ్యూ, జీసస్ స్టాచ్యూ. నెక్స్ట్ మేము బోటింగ్కి వెళ్ళాము. ఇది మా ఫస్ట్ బోటింగ్. మా కాదు, నా ఫస్ట్ బోటింగ్ అనమాట. చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది, అదేవిధంగా కొంచెం భయం కూడా వేసింది అనుకోండి. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వెళ్ళేటప్పటికి ఆ ఒడ్డులో అమలాపురం ఉంటుంది. అదిగోండి అక్కడ ఏదో షిప్ ఉంది. అక్కడ దాకా తీసుకెళ్ళమంటే మేము తీసుకెళ్ళాం, ఇదేమా వే అని చెప్పి తీసుకొచ్చేసారు. గోదావరి చూడండి ఎంత బాగుందో. ఎప్పుడూ బాగుంటుందిలేండి గోదావరి. మా అన్నయ్య నాకు సజెషన్స్ ఇస్తున్నాడు, అలా తీయమ్మా ఇలా తీయమ్మా అని. శివలింగం ఫ్రంట్ వ్యూ అండి అది.
నెక్స్ట్ ప్లేస్ వుడెన్ బ్రిడ్జ్ అండి. ఈ వుడెన్ బ్రిడ్జ్ స్టార్టింగ్‌లో ఉన్న బ్రిడ్జ్ ఏమో సిమెంట్‌తో కన్‌స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మనం చూసే బ్రిడ్జ్ మొత్తం వుడెన్ బ్రిడ్జే. ఈ వుడెన్ బ్రిడ్జ్ మొత్తం 350 మీటర్స్ ఉంటదంట డిస్టెన్స్. నెక్స్ట్ ఇవన్నీ మడ అడవులు, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటారు కదా! అదేనండి. నార్మల్‌గా వాటర్ లెవెల్ అయితే ఎక్కువగా ఉంటదంట. అంటే వర్షాకాలంలో ఎక్కువ వాటర్ లెవెల్ ఉంటదంట. మేము వెళ్ళేటప్పుడు వర్షం లేదు కాబట్టి కొంచెం వాటర్ లెవెల్ తక్కువగానే ఉంది. ఇంకో వే ఏమో 1.5 కిలోమీటర్స్ ఉంటదండి ఆ వే. ఇదిగోండి వాళ్ళు మాలాగా టూరిస్ట్స్. మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ అంటారు కదా! ఇదేనండి మ్యాంగ్రోవ్ బోటింగ్. కానీ ఇక్కడికి వచ్చి మ్యాంగ్రోవ్ బోటింగ్ చేయకపోతే ఆ ట్రిప్ ఇన్‌కంప్లీట్‌గానే మిగిలిపోద్ది. చాలా అంటే చాలా బావుంది. ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా హ్యాపీగా అనిపిచ్చింది ఆ బోటింగ్. మా ఆయన గారు చూడండి బోట్ చివరికెళ్ళి మరి వ్యూ ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళే లొకేషన్ అనకొండ లొకేషన్ అంటండి. అక్కడున్న బోటింగ్ అబ్బాయి చెప్పాడు. మాకు తెలీదు. అందరూ రెడీ అయిపోతున్నారు ఫోటో దిగుతాకి. అనకొండ లొకేషన్ అనగానే అందరూ ఒకేసారి షాక్ అయ్యారు. నిజంగా అనకొండ ఇక్కడ తీశారా అని. గోదావరి సముద్రంలో కలిసే ప్లేస్ నెక్స్ట్ కొంచెం ఫ్రంట్‌కెళ్తే ఉంటుందంటండి.